US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ప్రస్తుతం మనం సి క్యాంపు రైతు బజార్లో ఉన్నాం. ఈ మండేటువంటి ధరలు ఎలా ఉన్నాయి, ఈరోజు ప్రస్తుతం ఎలాంటి రేటు నడుస్తున్నాయి కూరగాయలని మాట్లాడడానికి మనతో రైతు బజార్ అథారిటీ శివ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి? ఈరోజు నేను సి క్యాంప్ రైతు బజార్ హార్టికల్చర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తుంటాను. ఇప్పుడు ప్రస్తుతం రైతుల పంటలు అయితే లేవు. ఇప్పుడు పంటలు వేశారు. కొంచెం వర్షాభావ పరిస్థితుల వలన టమోటా, మిర్చి ఇలాంటి పంటలు కొంచెం రేట్లు, కాకర, బీర, చెవుల, చిక్కుడు ఇలాంటి కూరగాయల రేట్లు చాలా విపరీతంగా ఉన్నాయి. రైతులు గత వారం రోజుల కిందట టమోటా, పచ్చిమిర్చి, చిక్కుడు ఇలాంటికి సంబంధించిన పంటలు వేయడం జరిగింది. భారీ వర్షాల ప్రభావితం వలన ఆ చిన్న చెట్లు వర్ష ప్రభావానికి కొట్టుకుపోవడం జరిగింది. అంటే రోజు మార్కెట్కి టమాటా ఇప్పుడు ప్రజెంట్ మన కర్నూలు జిల్లాలో ఎక్కడ ఉత్పత్తి లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత రేటుకి అమ్ముతా ఉంది? ప్రస్తుతం అయితే మన కర్నూలు జిల్లాలో టమాటా పండు అయితే లేదు. మదనపల్లి, అది మల్కాల్ నుంచి మనకు టమోటా రావడం జరుగుతుంది. ఈరోజు మొత్తం మన కర్నూలుకి 140 టమోటా పండ్ల బాక్సులు రావడం జరిగింది. సి క్యాంపుకు ఒక 100 బాక్సులు, కొత్తపేటకు ఒక 30 బాక్సులు, అమీనాబాద్ నగర్కు ఒక 30 బాక్సులు. మామూలుగా లోకల్ మన రేటు 74 రూపాయలు అయితే గవర్నమెంట్ వారు 62 రూపాయలకు నిర్ణయించడం జరిగింది. అంటే రైతు ఇప్పుడు వచ్చేటువంటి గతంలో మనకు సబ్సిడీకి ఇవ్వడం జరిగింది వినియోగదారులకి, అట్లా ఏమైనా సబ్సిడీకి ఇచ్చారా లేకపోతే నో లాస్ నో ప్రాఫిట్ కింద ఇచ్చారా? సబ్సిడీ కింద ఇచ్చినారు. ఇప్పుడు ఈరోజు 62 రూపాయల లెక్క గవర్నమెంట్ సబ్సిడీ కిందనే ఇచ్చింది. రైట్, మనం వినియోగదారుతో మాట్లాడదాం. మార్కెట్ ఉన్నటువంటి ధరలు ఎలా ఉన్నాయి, ఈరోజు కొనేటువంటి పరిస్థితి ఉందా లేదనేటువంటి అంశాన్ని వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ తినేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కొనబోతే కురువి, కొనబోతే అడవి అన్నట్టు, అమ్మబోతే అడవి అన్నట్లు మారింది కూరగాయల ధరల పరిస్థితి. టమాటా తినేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కర్నూలు సి క్యాంపు మార్కెట్లో ఇవాళ 74 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి రోజున పండగ వాతావరణం ఉండడం, బక్రీద్ ఉన్నటువంటి నేపథ్యంలో 100 రూపాయలు కూడా అమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మదనపల్లి తర్వాత అతిపెద్ద టమాటా మార్కెట్ కర్నూలులో ఉన్నటువంటి పత్తికొండ. ఈ పత్తికొండ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ రైతాంగం పెద్ద ఎత్తున పంట పండించేటువంటి క్రమంలో అక్కడ పంట ఉత్పత్తి పెద్ద ఎత్తున వచ్చినట్లయితే మాత్రం 10 రూపాయలు 20 రూపాయలుగా అమ్మినటువంటి పరిస్థితి ఉంది. లేదా రూపాయి 2 రూపాయలు కూడా అమ్మినటువంటి పరిస్థితులు కర్నూలు జిల్లాలో ఆ టమాటాకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం రైతు బజార్ కర్నూలుకు సంబంధించినటువంటి కూరగాయల ధరల పట్టిక ఒకసారి చూసినట్లయితే టమాటా 74 రూపాయలు, వంకాయలు 20 రూపాయలు మొదటి రకం, రెండవ రకం 26 రూపాయలు ఉన్నాయి. బెండకాయలు మొదటి రకం 40 రూపాయలు, పచ్చిమిర్చి 80 రూపాయలు, లావు మిర్చి 66 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. కాకరకాయలు 76, బీరకాయ 70, చౌలకాయలు 50, చిక్కుడుకాయలు సంబంధించిన 74, దోసకాయ 36, ఉల్లిగడ్డలు 34 నుంచి 40 రూపాయలు అమ్ముతున్నారు. మునక్కాయలకు సంబంధించి 8 నుంచి 10 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి. అయితే మన ధరల పట్టికకు సంబంధించినటువంటి చూసినట్లయితే ఈ కూరగాయల ధరలు మండిపోతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున కనిపిస్తుంది. గత 15 రోజుల నుంచి మార్కెట్కి అతి తక్కువగా టమాటా, పచ్చిమిర్చి వస్తూ ఉండడంతో ధరలు మండిపోయేటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. అయితే ఇవాళ ఇక్కడ కర్నూలుకు సంబంధించి 4 టన్నుల టమాటా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నో ప్రాఫిట్ నో లాస్ కింద 64 రూపాయలు కేజీగా అమ్మినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కర్నూలు నగరంలో ఉన్నటువంటి కొత్తపేట, సి క్యాంపు, అదేవిధంగా వెంకటరమణ కాలనీకి సంబంధించినటువంటి ఈ క్యాంపులకు సంబంధించి ఈ రైతు బజార్లకి ఇక్కడ వచ్చినటువంటి టమాటా 4 టన్నులు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ 3 ప్రాంతాల్లో డివైడ్ చేసి అమ్మినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ సాయంకాలం సంబంధించి ఆ రేటు ఒకసారిగా 62 రూపాయలు ఉన్నటువంటి ధర ఉదయం ఇప్పుడు 74 రూపాయలు పెరిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంత కొంతమంది వినియోగదారులు ఉన్నారు. అసలు కూరగాయల ధరలు ఎట్లున్నాయి వాళ్ళతో మాట్లాడు చెప్పడమ్మా, ఎట్లున్నాయి ధరలు? 64 ఉంటే ఇప్పుడు ధర పెంచేసినారు. ఇంకా 74 అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఇవి అవి గవర్నమెంట్ పనులు, ఇవి మన పనులు అంటున్నారు. ఏమనాలి, ఏమనక లేదు. గవర్నమెంట్ పనులు వచ్చినాయని తెలుసా జనానికి? ఏమైనా అందరు తెలుసు, ఫోన్ చేసి చెప్పినారు అందరికి. అయిపోయా పొద్దున్న అయిపోయా. అవి 20 బాక్సులు 30 బాక్సులు ఇవి పోసినారు. ఇవి బ్రహ్మాండమైన రేటే. ఏమిటి గవర్నమెంట్ సబ్సిడీ కింద పంపిస్తా ఉంది అంటే టమాటా ఇక్కడ ఉత్పత్తి చేస్తుంది 4 టన్నులు కర్నూలు నగరానికి వచ్చాయని తెలిసింది. ఎవరికైనా జనానికి తెలుస్తా ఏమైనా? తెలియదు అనుకుంటారు.
ఇంకా పబ్లిసిటీ కావాలా. అంటే ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదు. ఈరోజు మార్నింగ్ పేపర్లో చూస్తాను. ఎట్లున్న మార్కెట్లో ధరలు ఎట్లున్నాయి? మార్కెట్లో అదిరిపోతున్నాయి ధరలు. ఈవెన్ పచ్చిమిరపకాయలు తీసుకో, టమాటాలు తీసుకో, ఎలాంటి చాలా హై రేట్లో ఉన్నాయి. సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఈ రేట్లకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ మార్కెట్లో కూరలు కొనే స్టేజ్లో లేడు సామాన్యుడు. ఎందుకు ఇంతలా ధరలు పెరిగాయంటే ఏం చెప్తాం, ఇంకా ప్రకృతి వైపరీత్యం, గవర్నమెంట్ ప్రాబ్లం, నాకు ఐడియా లేదు. చెప్పండి, మార్కెట్లో ధరలు ఏంటి పరిస్థితి? సార్, ఇది మధ్యతరగతి వాళ్ళు తినడానికి చాలా ఇబ్బంది ఉంది. బిఫోర్ ఎలక్షన్స్ అయితే మనకు చాలా బాగున్నాయి రేట్లు. వన్స్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే చాలా రేట్లు పెరిగిపోయినాయి. సో ఇది చాలా కష్టంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఏదున్నా కానీ ప్రజల మీద భారం మోపదు ప్రభుత్వం అనేది. అది ఎట్నాలంటే ప్రజల మీద భారం మోపే ప్రభుత్వం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎందుకోసం ఎలక్షన్ తర్వాత రేట్లు పెరిగాయని ఎందుకు పెరిగాయని భావిస్తుంది? అంటే ఎలక్షన్ ముందు ధరలు బాగానే ఉన్నాయి. మేము కొంటున్నాం అన్ని టమాటాలు, వంకాయలు, బెండకాయలు అవన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు జస్ట్ 1 మంత్లో ఎలా చేంజ్ అవుతుంది రేట్లు అనేది? అది మాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ విషయాలు. అంటే పంట ఉత్పత్తి ఉండాలిగా బయట మార్కెట్లో. అంటే 1 మంత్లో పంట ఉత్పత్తి అనేది ఏది రాదు. కూరగాయలలో కనీసం 3 నెలలు ఉంటుంది. ఆకుకూరలు అయితే 1 నెలలో వస్తాయి. 3 నెలల్లో అప్పటికే ఎంత ఇబ్బంది వస్తుంది కదా. కాబట్టి ఇది అంటే ఒకవేళ పంట ఉత్పత్తి లేకుంటే గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు టమాటాలు వస్తున్నాయని చెప్తున్నారు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ప్రజల దగ్గరకు వచ్చి చెప్పాలి, మాకు అందాలి కదా. నువ్వు పేపర్లో వచ్చేది కదా, టీవీలో వచ్చేది మంచిగా చేసుకుంటావు, కానీ అది కాదు, ప్రజలకు అందిందా అనేది చూడాలి. అందాల. అంటే సి క్యాంప్ మార్కెట్కి వచ్చిన విషయం తెలుసా మీకు? తెలియదు అసలు, ఎక్కడ ఉన్నా కూడా తెలియదు. అసలు ఆ కౌంటర్ ఎక్కడ తెలియదు, దానికి ఆనవాళ్ళు కూడా మాకు తెలియదు. ఏంటి కూరగాయల ధరల పరిస్థితి ఏంటి? బాగుండదు సార్. ఇప్పుడు రేట్లు ఉన్న ప్రకారం అయితే మామూలుగా వీళ్ళకు పంట లేదు కదా సార్, వర్షాలు లేవు, ఏం లేవు. వర్షం పడింటే మామూలుగా రేట్లు కూడా తక్కువవుతున్నాయి. ఈ కూరగాయల మార్కెట్ సి క్యాంప్ అంటే రైతులు వచ్చేది ఇది. ఈడ కూడా అట్నే పెడతారు సార్, ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్ వచ్చినా అంతే రేటు సార్, ఇంకంత ఏం లేదు సార్. అంటే ఈరోజు 80 రూపాయల రేటు అంటే ఓ రోజు డిఫరెన్స్ అట్లా. నిన్న కూడా అంతే ఉన్నాయి, అంతే సార్, ఏం లేదు సార్. ఇప్పుడు ఏదో వచ్చినాడు, వాళ్ళు వచ్చినా మనకేం లేదు సార్. మనం చేసుకోవాలి, కష్టం చేసుకోవాలా, మనం బతకాలి సార్. తగ్గాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇప్పుడు రైతుల నుంచి సార్, రైతులు ఇప్పుడు మార్కెట్కి వచ్చినాక వాళ్ళు తెచ్చుకొని వస్తారు సార్. ఈడెట్లా దళారులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళే మోసం చేసేది. ఇప్పుడు పెద్ద మార్కెట్కి యాది మన బస్ స్టాండ్ కాడ ఉందా, ఆడ దళాలు ఎట్లా ఎట్లా ఉండరు. ఇప్పుడు 10 రూపాయలకు వచ్చేది 20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఇంకంతా ఏం లేదు సార్, అంతే, ఏం లేదు సార్. రైతు బజార్లో ఎలాంటి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి సార్. టమాటాలు 74, పచ్చిమిరపకాయలు 80 రూపాయలు, చిక్కుడు అన్నీ ఎక్కువనే ఉన్నాయి రేట్లు. చాలా కష్టంగా ఉంది సార్ కొనుక్కోవడం. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళకు కొనుక్కోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం సరిపోతుంది, కానీ పని చేసుకునే వాళ్ళకు చాలా కష్టం సార్. ఉదయం నో ప్రాఫిట్ నో లాస్ కింద కొంత ఈ టమాటాలు అమ్మారంటే ఇక్కడ ఏమన్నా అందే తెలుసా మీ అందరికీ? తెలియదు సార్, తెలియదు సార్. విషయమైనా తెలుసా ఇస్తున్నారు మార్కెట్లని? తెలియదు సార్, తెలియదు. మనతో మాట్లాడడానికి మరికొంతమందితో మాట్లాడదాము. అయితే మార్కెట్లో అమ్మేటువంటి ధరలు ఒక రకంగా ఉంటే, మరి ఈరోజు మార్కెట్లోకి వచ్చినటువంటి టమాటాకు సంబంధించినటువంటి ఈరోజు నో ప్రాఫిట్ నో లాస్ కింద అమ్మినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి 2వ రకం సంబంధించినటువంటి టమాటాలు. మొదటి రకం, 2వ రకం గ్రేడ్స్ వేసి ధరలు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. 1వ రకం 74 రూపాయలు అయితే 2వ రకం 62 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా ఉన్నాయి ధరలు, ఎట్లున్నాయి మార్కెట్లో? చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంతకుముందు ఏ కాలం ఇది? డాక్టర్స్ కాలం. ఇంతకుముందు 30-40 ఉండదు, ఇప్పుడు 80 రూపీస్ చెప్తున్నారండి. 80 రూపీస్ చెప్తున్నారండి. అంటే డైలీ, అంటే మనం పోయిన నెలకి ఈ నెలకి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? డబల్ అయిందండి, డబల్. కొన్ని తినే పరిస్థితి ఉందంటారా? లేదండి. మనతో మాట్లాడడానికి మరికొంతమంది రైతులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కొనేటువంటి పరిస్థితి. పెద్ద ఎట్లున్నాయి మార్కెట్లో ధరలు? దేవు సార్ బాగానే ఉన్నాయి సార్, బిరమే ఉన్నాయి రేట్లు. బిరేపట్టే ఎంత ఉన్నాయి? ఏం 70 వేస్తున్నారు. 70 వేస్తున్నారు. టమాటా ఎంత? టమాటా ఏం 74 అంటున్నారు. పచ్చిమిర్చి? పచ్చిమిర్చి పావు 70. గతంలో ఇలాంటి రేట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమో తెలియదు సార్ మనకి. మరి మరికొంతమందితో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఏంటనేటువంటి పరిస్థితి మీద కొంతమంది వినియోగదారులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ద ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? టమాటా రేట్లు ఎలా ఉన్నాయి? 74 అంటున్నారు. అన్ని రేట్లు ఉన్నాయి.
ఎందుకు మరి చూసే కూడా చిన్న రకమే ఉన్నాయి, ఎందుకు అంత రేటు? ఏమన్నా మార్కెట్ రేట్ రాసినారు, కొనాల్సిందే కదా, ఎంత ఉన్నాయి తప్పదు, తినే తర్వాత తప్పదు, కొనే తర్వాత తప్పదు, 100 పెట్టని కొంటున్నారు. ఎట్లా మళ్ళీ అది పచ్చిమిర్చి కూడా ఎంత ఉంది మళ్ళీ 80 ఉందా 84 ఉంది, 74 రూపాయలు. బీరకాయ ఉంది, కాకరకాయ ఉంది, వంకాయ ఒకటి ఇప్పుడు లేనిది, పొల్లు వంకాయ 20 ఎంత ఉంది. అట్లా ధరలు తగ్గాలంటే ఏం చేయాలంటే ఇంకా రైతుల కాడ సరుకు వస్తే తగ్గుతాయి, లేకపోతే తగ్గుతాయి. రైతులు వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి రేటు ఉండదు? రైతులు వచ్చినప్పుడు సరుకుని బట్టి దాన్ని వస్తే రేటు తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. సరుకుని బట్టి రేటు రాస్తున్నారు, రాకనే ఎట్టున్నాం. మళ్ళీ ఎప్పుడన్నా ఇంత ధర చూసారా టమాటా? చూసినాము ఇంత ముందుకు, ఎక్కింది తగ్గింది, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది. ఇంకా ఓ 60 100 కూడా అమ్మింది ఇంతకు ముందుకు. మళ్ళీ మీరు కూడా రైతులా కనిపిస్తున్న రైతు, మీరే అంటే రైతులు పంటలు తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి ధరలు ఉండవు, రూపాయికి అమ్మేటువంటి పరిస్థితి ఉండవు? రైతులకు ఉండదు, తీసుకొచ్చినప్పుడు కూరగాయలు అమ్మతులకు ఉంది, రైతులకైతే లేదు. ఎందుకు ఆ తేడా అంటారు? ఎందుకంటే ఇంకా రైతులు అమ్మడం లే కదా, ఎత్తడం వాళ్ళు ఎక్కువైనారు, వాళ్ళు రాసుంటే వాళ్ళు అమ్ముతున్నారు. అట్లా కూరగాయలు రేట్ ఎక్కినాయి. అట్లా మరికొంతమందితో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి, ధరల పరిస్థితి ఏంటి? సరుకులు చాలా దారుణంగా ఉన్నాయి సార్. ధరల పరిస్థితి వచ్చే ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి నీకు 30-40 రూపాయలు 50 రూపాయలు టమాటా దొరికేది 80 రూపాయలు 90 రూపాయలు అమ్ముతున్నారు. అందువల్ల రేట్లు చాలా ఫుల్ ఎక్కిపోతానే ఉన్నాయి కానీ తగ్గట్లే. దాని గురించి చెప్తున్నాను. పేదవాడు కొన్ని తినలేడు, పేదవాడు తినలేడు, కానీ నీకు మామూలు పర్సన్ బతకడం కూడా కష్టమవుతుంది. ఈ తిని బతకాలంటే కూడా మామూలుగా ఉన్నవాడైతే ఎట్లయినా తీసి తింటాడు, లేనివాడు తినలేడు సార్. అది సామాన్యుడు కొని తినలేనటువంటి పరిస్థితి ఉంది. మార్కెట్లో ధరలు మాత్రం పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ప్రధానమైనటువంటి కారణం దళారీ వ్యవస్థ కొంత తోడైంది. అందులో భాగంగానే ధరలు పెరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి తోడు మార్కెట్లో కర్నూలు జిల్లాలో మాత్రం పంట ఉత్పత్తి తక్కువగా ఉండడంతో మదనపల్లి నుంచి ఇతర ప్రాంతాల నుంచి తెప్పించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేట్లు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ధరలు తగ్గించాలని ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు కోరేటువంటి పరిస్థితి. దళారీ వ్యవస్థను నియంత్రిస్తే ధరలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.